నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. జెన్ జీ లేదా యువతను ఆకట్టుకోవడం కోసం బీజేపీ నానా పాటలు పడుతోంది. విషయం ఏమిటంటే, ఈరోజు అంటే సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. బయట ఎక్కడో నిరాహార దీక్ష చేద్దాం అనుకున్నారు. అయితే పోలీసులు అందుకు అనుమతించలేదు. అందుకని పార్టీ కార్యాలయంలోనే ఈ 2 రోజులు నిరాహార దీక్ష చేయబోతున్నారు ఆయన. ఈ నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డికే అరుణ, రఘునందన్ రావు, కృష్ణయ్య, ఇక మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఆయనకు వచ్చి మద్దతు తెలిపి సంఘీభావంగా అందరూ తలా 4-10 ముక్కలు మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సడన్గా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీజేపీ ఎందుకు ఇంత యాక్టివ్ అవుతోంది అన్నది ఇక్కడ ప్రశ్న. గడిచిన 2.5 ఏళ్లుగా ఎప్పుడు బీజేపీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంత సీరియస్గా ఆలోచించలేదు, మాట్లాడలేదు. అలాంటిది ఒక్కసారిగా ఎందుకు ఇంత స్పీడ్ చేశారు అంటే దీనికి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ ఫలితం అనే చెప్పాలి. జూన్ 20వ తేదీన జంతర్ మంతర్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే. యువత మీద కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా కేసులు పెట్టింది. పోలీసులు వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు సావగొట్టారు, తీసి జైళ్ళల్లో పోలీస్ స్టేషన్లలో పడేశారు తీసుకుపోయి. దానివల్ల దేశవ్యాప్తంగా యువత, ముఖ్యంగా జెన్ జీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత మొదలైపోయింది వాళ్ళందరికీ. సో ఆ యువతను లేదా జెన్ జీని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలన్నా, వాళ్ళ మద్దతు తీసుకోవాలన్నా మొత్తము వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది అని నరేంద్ర మోడీ దగ్గర నుంచి వాళ్ళ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ వరకు కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇప్పుడు యువత జెన్ జీ బాట పట్టారు. అందుకనే యువతను ఆకర్షించడం కోసం బీజేపీ దేశవ్యాప్తంగా నానా పాటలు పడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు 2 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నారు. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే 2027 మార్చిలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 2 కూడా పట్టభద్రుల నియోజకవర్గం. ఒకటేమో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా. ఇంకొకటేమో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు. ఈ 2 ఎన్నికలు కూడా పట్టభద్రుల కోటాలో జరగబోయే ఎన్నికలు. అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఓటర్లు. ఈ 2 స్థానాలకు అంటే 6 జిల్లాలు కలుపుకుని సుమారుగా ఒక 25 నుంచి 30 లక్షల ఓట్లు ఉంటాయి అనేది ఒక అంచనా. ఇంకా ఓటర్ లిస్టు రెడీ కాలేదు. పార్టీ పరంగా పోటీ చేయాలి అనుకుంటున్న అభ్యర్థుల పరంగా వాళ్ళ వరకు ఓటర్ల వివరాలన్నీ సేకరిస్తున్నారు. సో ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి అంటే ఇక వీళ్ళ దృష్టి అంతా కూడా జెన్ జీ యువత మీదే ఉంది. సో ఈ ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే, ఫీజు రియంబర్స్మెంట్ అన్నది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బకాయిలు మొదలైనాయి. సుమారుగా 2020 నుంచి బకాయిలు మొదలైనాయి. విద్యార్థులేమో సుమారుగా 10 లక్షల మంది ఉంటారు. బకాయిలేమో 7,000 కోట్ల వరకు ఉన్నాయి. సో విద్యార్థుల తరపున బీజేపీ గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది, ఉద్యమాలు చేస్తోంది అనే కలరింగ్ ఇచ్చుకోవటం కోసం మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి అంశాన్ని బీజేపీ ఒక అస్త్రంగా మొదలుపెట్టింది. దీనివల్ల యువత లేదా జెన్ జీ లేకపోతే కాలేజీలో చదివే స్టూడెంట్స్ అందరూ బీజేపీకి మద్దతుగా నిలబడిపోతారా అంటే గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదు అంటే 2014 ఎన్నికల సందర్భంగా అప్పట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఈ 12-13 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఏడాదికి కాదు, 12-13 ఏళ్లకు కలిపి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఏ రాష్ట్రంలో తీసుకున్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యువత సమస్యలు ఏమన్నా వాళ్ళు పరిష్కరించారా? ఎక్కడా లేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డిమాండ్లు అక్కడే ఉన్నాయి. పైగా ప్రశ్నించిన వాళ్ళని ఇంకా సావగొడుతున్నారు కూడా వాళ్ళు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే యువత లేకపోతే జెన్ జీ ఎంబటే బీజేపీ అంట పరుగులు తీస్తుంది, వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నంత ఆశలు ఎవరికీ లేవు. అయితే
ఏదైనా సరే ముందు ప్రయత్నం చేయాల్సిందే కదా. ప్రయత్నం చేస్తే ఏమొస్తుంది? ఏమి రాకపోయినా పర్వాలేదు, ఒక అనుభవం అయితే వస్తుంది కదా. యువత రాకపోతే ఏమైంది? రేపు ఎన్నికల్లో యువత కోసం మేము ఇది చేశాము, ఆందోళనలు చేశాము, మేము నిరాహార దీక్షలు చేశాము చెప్పుకోవచ్చు కదా. దాన్ని అయితే ఎవరు కాదనలేరు కదా. ఈ ఆలోచనతోనే రామచంద్రరావు కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఈరోజు. సో మరి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? యువత మాత్రమే. నిజంగానే బీజేపీకి మద్దతుగా నిలబడాలా, లేదా వీళ్ళ కంటి తుడుపు చర్యలు, దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది కాబట్టి వీళ్ళు ఇలా నిరాహార దీక్షలని ఇంకోటని ఆందోళన చేస్తున్నారు కాబట్టి తమ సొంత నిర్ణయాలు తాము తీసుకోవాలా అని యువత, ముఖ్యంగా జెన్జీ ఆలోచించుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. సరే, ఏది ఏమైనా ఇది సంవత్సరాల తరబడి నలుగుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యకు ఒక రాజకీయ పార్టీగా ఆందోళన చేయడం మంచిదే. ఎవరు ఆందోళన చేసినా, ఎవరు కదం తొక్కినా ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడికి తలొంచి ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తే సమాజానికి మంచిదే కదా. దాదాపు 2,500 కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలందరికీ రావాల్సినటువంటి బకాయిలు 100 కోట్లలో ఉంటాయి చాలా కాలేజీలకు. వాళ్ళందరికీ వస్తే మంచిదే కదా. అల్టిమేట్గా చివరికి లాభపడేది స్టూడెంట్సే కదా. ఫీజు రియంబర్స్మెంట్ కనుక కాలేజీలకు రెగ్యులర్గా అందితే మంచి టీచర్లను పెట్టుకుంటారు, మంచి లెక్చరర్లను, ప్రొఫెసర్లని పెట్టుకుంటారు యాజమాన్యాలు. అప్పుడు కూడా మళ్ళీ చివరికి లాభపడేది పిల్లలే కదా. కాబట్టి నిరాహార దీక్ష చేయడం ఒక రకంగా మంచిదే. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఆ 7,000 కోట్ల బకాయిలను సాధించుకోవటమే లక్ష్యమైతే మంచిదే. లేకపోతే వాళ్ళ ఉద్దేశాన్ని యువత గ్రహించలేనంత అమాయకత్వంలో అయితే లేరు వాళ్ళు. కాబట్టి ఎవరికి మద్దతుగా నిలబడాలి, ఎవరిని దూరం పెట్టాలన్నది యువత బాగా తెలుసుకు చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి దీనికి శాంపుల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా ఈ ఏడాదిలోనే జరుగుతుంది అనుకుంటున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే యువత మద్దతు ఏ పార్టీకనే తేలిపోతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.